హాయ్ ఎవ్రీవన్. వైజాగ్ డైరీ సిరీస్లో భాగంగా ఈరోజు 4వ వీడియో. వైజాగ్కి ఎవరు వచ్చినా అరకునైతే అస్సలు మిస్ అవ్వరు కదా. అలాగే మేము కూడా ఈ అరకు 1 డే టూర్ అయితే ప్లాన్ చేశాము. మాకు ట్రైన్లో విస్టాడోమ్ కుదరలేదు. యాక్చువల్లీ 2 months బిఫోర్ అయితే దాన్ని చేసుకోవాలంట. అందుకనే బై క్యాబ్ అయితే మేము మాట్లాడుకున్నాము. అరౌండ్ 5,000 అయితే ఛార్జ్ చేశారు అప్ అండ్ డౌను. మనకి 7కి అయితే మేము షార్ప్గా బయలుదేరాము ఇంటి నుంచి, వైజాగ్ నుంచి. మేము చాపరాయికి వచ్చేటప్పటికి అరౌండ్ 3 hours పట్టింది. 10:30 అలా. ఇలా ఎంట్రన్స్లో చూసారుగా, అడల్ట్స్ 50, చైల్డ్కి అయితే 30 రూపీస్. టికెట్ తీసుకోగానే ఇంకా లోపలికి వచ్చేసి చూస్తే అదేంటో చాలా చల్లగా ఉండిద్ది వెదర్ అని మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము. కానీ మీరు చూస్తున్నారుగా వీడియోలో, ఎండ దంచేస్తుంది. నీళ్ళు కూడాను చాలా ఎక్కువగా అయితే ఏం లేవు, చాలా తక్కువగానే మనకు కనిపిస్తుంది. ఇది వచ్చి మనం మెట్లు దిగి మన కిందకి వెళ్ళేటప్పుడు ఈ కనిపించే వ్యూ పాయింట్. ఇదంతా చాలా హైట్లో నుంచి మనం కిందకి దిగుతాము కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఫోటో ఫ్రేమ్స్ ఏదో పెట్టి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మనం ఆ డ్రెస్ అయ్యి వేపించుకొని వాళ్ళ ఇవి ఉంటాయి కదా మనకి, ఆ డ్రెస్తో ఫొటోస్ దిగి ఇలా ఇక్కడ డైరెక్ట్గా మనం ఫ్రేమ్స్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. అందుకే రైట్ సైడ్ మీకు ఆ స్టాల్ చూపించారు. వాటర్ చూడండి, ఎక్కువగా అనిపించటం లేదు కానీ ఉన్నంత వరకు అయితే ఆ ఫ్లోటింగ్ కొంచెం బాగానే ఉంది. పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, అలాగే పెద్దలు కూడా. మీకు విషయం చెప్పాలి, ఆ వాటర్ కూడా ఎలా ఉన్నాయంటే అసలు ఐస్ వాటరేనండి. కాలు పెడితే చివ్వమంటుంది, అసలు చాలా కూల్గా ఉంది. అక్కడ పైనుంచి ఫ్లో అవుతున్న వాటర్ కూడా మొత్తం అటుపక్కన కొండరాయి పక్కన వెళ్తుంది. ఒకసారి విజువల్స్ మీరే చూడండి. ఆల్రెడీ కొంతమంది అయితే వచ్చేసి ఉన్నారు. ఇక్కడ అలా బాతింగ్ లాగా చేస్తున్నారు. ఇదే డౌన్ పాయింట్, వాటర్ అంతా ఇక్కడికే వచ్చి పడుతుంది. ఎక్స్ట్రా పేరు ఏమైనా తీసుకుని వచ్చి అయితే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ట్రైబల్ డ్యాన్స్ అనుకుంటాను. చాలామంది ఆ డ్రెస్సెస్ లోకల్స్తో పాటు ఈ విజిటింగ్కి వచ్చారు కదా విజిటర్స్, ఆ డ్రెస్సెస్ వేసుకొని దీంట్లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. మన ఛానల్ కోసమే స్పెసిఫిక్గా చాలాసేపు నేను తీశాను వీడియో. ఎంజాయ్ చేయండి వీడియో. చాలా బాగుంది కదా. నాకు ఈ ట్రైబల్ డ్యాన్స్ చాలా బాగా అనిపించింది. మన వ్యూవర్స్ కూడా ఎందుకు మిస్ అవ్వాలని చెప్పి నేను తీసాను ఈ వీడియో. చాలా ముచ్చటేస్తున్నట్టుంది వీళ్ళ డ్యాన్స్ ఫామ్స్ చూస్తే. చాలా అంటే చాలా బాగుంటాయి ట్రైబల్ డ్యాన్స్. ఇలా అయిపోగానే ఇంకా మేము బయటకు వచ్చాము. ఇక్కడ తినటానికైతే ఈ మొక్కజొన్న కండ్లు, ఈ బ్యాంబూ చికెన్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చి బొటానికల్ గార్డెన్ అండి. అదే పద్మాపురం గార్డెన్స్ అంటారు కదా. దీనికి వచ్చి అడల్ట్స్ 100 రూపీస్ టికెట్. ఇది వచ్చి 50 రూపీస్ చిన్నపిల్లలకి. మెయిన్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లిక్విడ్ క్యాషే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే యూపీఐ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇది వచ్చి మన లోపలికి రాగానే చాలా అందంగా డిజైన్ చేశారు ఫొటోస్ కోసం కానీ. ఎందుకంటే రీసెంట్గానే అక్కడ ప్రోగ్రామ్స్ అవి జరిగాయంట బొటానికల్ గార్డెన్లో, పద్మాపురం ఈ గార్డెన్స్లో.
డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో అది చాలా నీట్గా అయితే తయారు చేశారు. మీరు చూస్తుంది ఇది వచ్చి గిరిజన ప్రోడక్ట్స్, అక్కడే సేల్ చేస్తున్నారు. ఇవైతే ఏదో భలే ఉన్నాయండి. మేబీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కోసం పెట్టారో ఏమో కానీ ఫొటోస్ దిగడానికి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవైతే మంచి మంచి రకరకాల డిజైన్లో. అయితే చిన్న డిసప్పాయింట్ అంటే ఇంత ఎండ అండి, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చి వుడెన్ చిన్న బ్రిడ్జ్ లాగా. ఇది మీరు చూస్తున్నది వచ్చి కాఫీ ప్లాంటేషన్ అండి. సిల్వర్ ఓక్ చెట్ల మధ్య అయితే ఈ కాఫీ ప్లాంటేషన్స్ వేస్తున్నారు. అక్కడే మనకి ఈ గార్డెన్స్లో బంతిపూల ఇది కూడా ఉంటే అవి కూడా ప్లాంట్స్ కూడా మీకు చూస్తున్నారు. అవే రకరకాలుగా అయితే ఈ ఫౌంటైన్స్ కానీ చాలా అందంగా చేశారండి గార్డెన్స్ వరకు. ఇది వచ్చి హాట్ ఎయిర్ బెలూన్ ప్లేస్ అండి. ఇది ఈవినింగ్ అయితే చేస్తారంట. మేము అప్పటికే 12 దాటేసింది కాబట్టి అది క్లోజ్లో ఉంది. ఇదంతా ఈవినింగ్ వస్తే కానీ ఇదంతా లైటింగ్స్కి ఇదంతా మంచి స్పాట్ అంటున్నారు. అసలు చూడండి చెట్లు కూడా ఎంత నీట్గా కట్ చేశారు. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ. దీనికి గార్డెన్స్కి ఒక 50 మీటర్స్ కూడా ఉండదు, బై వాక్ వెళ్ళిపోవచ్చు. టికెట్ కూడా పెద్దలకైతే 50 రూపీసు, కిడ్స్కి అయితే 30 రూపీసు. ఇలా లోపలికి ఎంట్రన్స్ అవగానే మనకు ఆ కోకో చెట్లు ఆ మోడల్లో ఇక్కడ వచ్చి హాట్ చాక్లెట్ అదంతా అమ్ముతున్నారు. ఇదంతా నైట్ కోసం ఏమో లైటింగ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి లోపల అరేంజ్ చేసి. మ్యాక్సిమం అక్కడ చాక్లెట్ ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇది వచ్చి కిడ్స్కి అండి. కిడ్స్కి చాలానే ఇక్కడ ప్లేయింగ్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఈ మధ్య యూజ్ చేయటం లేదో ఏమో, కొంచెం రస్ట్ పట్టి ఎవ్వరూ లేరు, అసలు మెయింటైన్ చేయట్లేదు. అలా ఓ చిన్నగా రౌండ్ వేసి ఏమేమి ఉన్నాయని చూద్దామని వచ్చాము. ఈ లోపలికి వస్తే ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్తో ఉంటాయి కదా, చేనేతలవి అన్నీ అవేనండి. చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ రకరకాల హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్ వచ్చి మన షోకేస్లో పెట్టుకునే బొమ్మలు, దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి. మొత్తం ఒక 2-3 షాపులు మొత్తం ఇవేనండి, గిఫ్ట్ వేర్ లాగా మన ఇంట్లో కూడా పెట్టుకునేవి అన్నీ. ఇదంటే వుడెన్ ఐటమ్స్. ఇప్పుడు మీరు చూస్తుందంట ఈ సెక్షన్ అంతా ఇది కిచెన్లో వాడే యూటెన్సిల్స్ అంతా వుడెన్వి. ఇందాక చూపించాను కదా హ్యాండ్ బ్యాగ్స్, చూడండి ఒక స్టాల్ మొత్తం హ్యాండ్ బ్యాగ్సే. ఎన్నో రకాలు ఉన్నాయి, అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. నేను షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. రీజనబుల్గానే ఉన్నాయండి ప్రైసెస్ కూడా, ఏమీ పెద్ద ఎక్కువ అయితే ఏం కాదు. కాఫీ మగ్స్ చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అంతా వుడెన్తో చేసింది. ఇదంతా పిల్లలు ఆడుకునేవి. హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. ఇది వచ్చి టాయ్స్ అండి, వుడెన్ టాయ్స్. రకరకాల ప్రైస్లో 75 రూపీస్ అని, 100, 120, 125 రకరకాలు. మ్యాక్సిమం ఈ షోకేస్లో పెట్టుకున్నాయి. ఇది వచ్చి ఈచ్ 50 అండి చిన్నవి. కింద గణేష్ ఐడల్స్ కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టి లోపలంతా ఈ ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నాడు, కానీ చెప్పుకునే అంత ఏం లేదు. మనం ఈ రీల్స్లో దాంట్లో చూపిస్తున్నారు కానీ మనకి అరకు దాకా వచ్చిన తర్వాత అయితే ఒకసారి విజిట్ చేయడంలో అయితే తప్పులేదు. హార్డ్లీ మీరు 5 to 10 minutes లోపే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా తిరిగి చూడొచ్చు. ఆ సెక్షన్ దాటి ఇంకా ముందుకు వస్తే నియర్ టు ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ వచ్చి చాక్లెట్స్ అయితే మనకి సేల్ చేస్తున్నారు. ఇది వచ్చి కాఫీ పౌడరు చూడండి, అలా మనకి బాటిల్స్లో పెట్టి సేల్ చేస్తున్నారు.
ఇవన్నీ చాక్లెట్స్ అండి, హ్యాండ్మేడ్ చాక్లెట్స్, రకరకాల సైజులో ఉన్నాయి. ఇంత లోకల్ మేడే, ఏమి ఆర్గానిక్ అనే చెప్తున్నారు. చూడండి, ఇది 85 రూపీస్. మింట్, దాంట్లో రకరకాల ఫ్లేవర్స్. మీకు ఇలా ఎక్కడ కనిపిస్తుందంటే ఊటీలో మీరు చూసి ఉండొచ్చు, ఇలా ఈ చాక్లెట్స్ ఇలా సేల్ చేయటం. ఇది వచ్చి మనం గ్రామ్స్ లెక్కన తీసుకుంటాము, సింగిల్ పీస్ ఏమన్నా ఇస్తారు. చూడండి, ఇది వచ్చి మినిమం 250 గ్రామ్స్ 300 అని ఉంది. మంచి టేస్ట్ అయితే ఉన్నాయండి, నేను ట్రై చేశాను. మ్యాక్సిమం కేజీ వచ్చి 1500 ఉన్నాయి. అవన్నీ మనకి కిడ్స్ అయితే బాగా లైక్ చేస్తారు. మీరు ఊటీలో చూసుంటారు ఇలా హోల్సేల్గా ఇలా చాక్లెట్స్ని సేల్ చేయటం అనేది. ఇంకా మన వైపు చాలా తక్కువగానే ఉంటుంది ఇలా. నాకైతే ఊటీలో చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది ఒక్కటే కొంచెం ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో బెటర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చి మనం ట్రైబల్ మ్యూజియం, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. ప్రైస్ వచ్చి అడల్ట్స్కి 60 రూపీస్. ఇక్కడ అడ్వెంచర్స్ ఉన్నాయి కానీ చూసారా, స్కై సైకిల్, జిప్ లైన్, వాల్ క్లైంబింగ్ అని, యారో షూటింగ్ అని, పెడల్ అని, కానీ చాలా వరకు అక్కడ అవైలబుల్గా లేవండి. మా ముందు వేరే వాళ్ళు కూడా కాంబో ప్యాక్స్ తీసుకుంటా ఉంటున్నా. ఇక్కడేమో ఇది వచ్చి పెడల్ బోటింగ్, వాటర్ కూడా చూడండి ఎవరు తీసుకోకపోయేసరికి టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్ చూపిస్తున్నారు. అరకులో ఏ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. ఇదిగోండి, ఇదే అండి ఇక్కడ అడ్వెంచర్ స్పాట్ అంతా ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో అంత వర్త్ అయితే కాదు, అందుకే నేనైతే ప్రిఫర్ చేయలేదు. మనమైతే మెయిన్ పర్పస్ వచ్చి ట్రైబల్ మ్యూజియం చాలా బాగుంటుంది అనేసరికి అసలు చూద్దాం లోపల ఎలా ఉందో అని. ఇది వచ్చి ఎంట్రీ పాయింట్. ఫస్ట్ మీకైతే అక్కడ ఆదివాసీ దేవాలయం ఉంది, దాని తర్వాత నుంచి ఒక్కోటి మీరు చూస్తే అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే లోపల స్కల్ప్చర్స్. అసలు వాళ్ళు ఆ రోజుల్లో వాడిన ఐటమ్స్, ఇవాళ వెపనరీ ఐటము, అసలు బ్యూటీ వచ్చి ఏంటంటే సడన్గా చూస్తే మనిషేనా అన్నట్టంత ఫీలింగ్ అండి. అందుకే అనుకుంటా ఈ ట్రైబల్ మ్యూజియంకి అంత మంచి పేరు. వాళ్ళ హెయిర్ లైన్ స్ట్రక్చర్ కానీ, అసలు ఆ ఫేస్ కానీ, ఆ స్కల్ప్చర్ కానీ, అసలు ఎవరు తయారు చేశారో కానీ చూడండి ఎంత. ఇవి వచ్చి రియల్గానే హార్న్స్ అయ్యి ఆదివాసీలు వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్, పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వాడే ఐటమ్స్ ఏమండి ఇవి కూడాను. అయితే ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ ఇలానే యూజ్ చేస్తున్నారు, అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ ఫిషింగ్ నెట్స్ అన్నీ ఒక్కోటి మనకి షోకేస్ చేస్తున్నారు. ఈ చాటర్లు, మట్టి కుండలు అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. అసలు వర్తే అయితే ఇది మటుకు సూర్య నమస్కారం చేస్తున్నట్టు. ఫుడ్ తినే ఇది కూడా మనకు చూపిస్తున్నారు. వాళ్ళ పక్కనే వాడే హ్యాట్, వాళ్ళ బౌల్స్ అన్నీ చాలా నీట్గా షోకేసెస్ చేస్తున్నారు మన మ్యూజియంలో. ఇది వచ్చిందంతా గ్రౌండ్ ఫ్లోర్లో, ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి. ఇంకా అసలు చూసారా, సడన్గా ఎవరైనా చూస్తే వాళ్ళు లోపల ఉన్నారేమో మనుషులు అని అనుకునే అంత న్యాచురల్గా చేశారు అసలు మ్యూజియం.
వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నా పర్లేదండి, ఎందుకంటే మనం చాలామంది అయితే అరకుకి వెళ్ళకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసమే చాలా ప్రత్యేకంగా, అందుకే వీడియో అరౌండ్ 30 మినిట్స్ అయితే పట్టింది. ఇది వచ్చి ఎంట్రన్స్లో ఫస్ట్ చూపించాను కదా వాళ్ళ దేవాలయం, ఆదివాసీ దేవాలయం అని. వన్ డేలో మనకి అరకు అంతా చూపించాలంటే మెయిన్ స్పాట్సే చూడండి ఎంతసేపు పట్టిందో. మష్రూమ్స్లో చూడండి, మష్రూమ్స్, కస్టర్డ్ యాపిల్, టామరిండ్, రామఫలం, సీతాఫలం, అన్ని రకాలు. ఇది వచ్చి మనకి అరకు వన్ డే టూర్లో 4th స్పాట్ అండి, ట్రైబల్ మ్యూజియం. ఇదంతా పై ఫ్లోర్లో అండి మీరు చూస్తుందంతా. అవి ఉన్నాయి కదా వాళ్ళు తినే కొర్రలు, సజ్జలు, అవేనండి. ఇప్పుడు మనం డైట్ కోసం అని చెప్పి అయ్యే వాడుతున్నాము. వాళ్ళు అవి తిన్నారు కాబట్టి ఇంకా హెల్తీగా ఉన్నారు. మిల్లెట్స్ అంటారు కదా, అసలు మిల్లెట్స్ తినేదే వీళ్ళండి, ఎంతో హెల్తీ మిల్లెట్స్. నవారు మంచం అసలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదులేండి. వాళ్ళ మ్యారేజ్ జరిగే ప్రొసెషన్ అదంతా చాలా నీట్గా ఉంది కదా. దీని తర్వాత మనం వాళ్ళ ఫోటో గ్యాలరీ ఉంది. ఫోటో గ్యాలరీలో వాళ్ళు వాడే ఐటమ్స్ కానీ, ఇది వచ్చి లైవ్ పిక్చర్సే, వాళ్ళు వాడే ఆర్నమెంట్స్, వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ అన్నీ ఇలా డిస్ప్లే పెట్టున్నారు. సార్ మీరే చూడండి, ఆ పోట్రీ చేసేది కానీ. లైఫ్ స్టైల్ చాలా మారలేదండి. 2025 అయినా కూడా వాళ్ళు చాలా కన్ఫైన్గా ఐసోలేట్ అయ్యే ఉంటారు ఎప్పుడు. వాళ్ళకి అలా ఉండటమే ఇష్టం కాబట్టి ప్రభుత్వాలు కూడాను ఎప్పుడు బలవంత పెట్టో మోడర్నైజేషన్కి వాళ్ళు మారమని చెప్పి. చూడండి బో అండ్ యారో, ఆ కుండలు పట్టుకొని ఆ బిందెల మీద బిందెలు పెట్టుకుని మూవీస్లో చూస్తుంటాం కదా. వీళ్ళు చాలా న్యాచురల్గా వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో వీళ్ళు వాడే ఆర్నమెంట్స్ అండి, మెడలో వేసుకునేవన్నీ. ఒక 3 గ్యాలరీస్ లాగా ఉంటాయండి ఇవన్నీ. ఫోటో గ్యాలరీ ఒకటి మ్యూజియంలో, నెక్స్ట్ వచ్చి ఈ ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నారు చూడండి, పాటరీవి, అగ్రికల్చరల్ ఐటమ్స్ వాళ్ళు యూజ్ చేసేది అంతా. మెకనైజింగ్ అసలు ఏమీ ఉండవు, ఇదంతా విత్తనాలండి. అక్కడ సహజంగా దొరికే విత్తనాలు అన్నీ అవే. ఇవన్నీ మిల్లెట్సే. చూసారుగా మిల్లెట్స్ మనకి డిస్ప్లే చేస్తున్నారు. కొన్ని అయితే సేల్ కూడా ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు, ప్యాకెట్స్లో అమ్ముతున్నారు. ఇవైతే వరకు డిస్ప్లే కోసమే. ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ ఇక్కడైతే సేల్కి ఉన్నాయండి. ఇవన్నీ మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం ఏదైనా తీసుకోవచ్చు. మొత్తం రకరకాల ఐటమ్స్ అండి, మనం వాడే డైలీ ఐటమ్స్ కానీ ఆర్గానిక్. ఇంకా మనం వాడనివి అయితే ఎక్కువ ఉంటాయి. బ్రౌన్ రైస్ అయితే
ఫోటోస్ దిగడానికి అయితే బాగుంటుంది కదా, ఆ గార్డెన్లో ఇలా చేసి పెట్టారు. రిఫ్రెష్మెంట్స్ కోసం అరకు నేటివ్ అరకు కాఫీ అని చెప్పండి మెనూ ఉంది చూసారుగా. ఫిల్టర్ కాఫీ అని, చాయ్ అని, క్యాపుచినో, అన్ని రకాలండి, హాట్ చాక్లెట్. అసలు కాఫీ ప్లాంటేషన్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్పాలి. అరకు కాఫీ అనేది వరల్డ్లోనే ఫేమస్. అసలు మన దగ్గర ఉన్నంత టేస్ట్గా ఈవెన్ వరల్డ్లో ఎక్కడా ఉండదు. నెక్స్ట్ లాస్ట్ స్టాప్ వచ్చి బొర్రా కేవ్స్. ఇప్పటికి మేము చాలా లేట్ అయింది, మాకు అరౌండ్ 5 అయిపోయింది. టికెట్ ప్రైసెస్ కూడా అడల్ట్ 80, చైల్డ్కి 60. యాక్చువల్లీ 5K క్లోజ్ అవుతుంది, కానీ జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి 6 దాకా ఎక్స్టెండ్ చేశారు. అది మాకు కలిసి వచ్చింది. చూస్తున్నారుగా ఎంతమంది ఇంకా వెళ్తున్నారు. అలాగే వచ్చేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. మనం లోపల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది. ఈ బొర్రా కేవ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంది. ఇది 1804లోనూ ఏమో డిస్కవర్ చేశారంట. ఇదంతా లోపల నుంచి లోపల అరౌండ్ 300 మీటర్స్ స్ట్రెచ్ ఉంటుందని దాంట్లో రాసున్నారు. న్యాచురల్గా ఫామ్ అయిన ఆ సిలికా, ఆ లైమ్ స్టోన్ అవి ఉన్నాయి చూసారా, అదే అసలు ఈ బొర్రా కేవ్స్కి ఒక బ్యూటీ. అది చూడటానికే తండోపతండాలుగా అసలు వీళ్ళంతా మ్యాక్స్ నార్త్ ఇండియన్స్ ఉన్నారండి. ఈ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్ అలా. మేము ఇయర్ ఎండ్ కాబట్టి నేనైతే డిసెంబర్ 28, 29 ఆ టైంలో వెళ్ళాము. ఇది పైనుంచి చూపిస్తున్న వ్యూ అండి. మెట్లు చూసారుగా అక్కడ ఉన్నాయి, అంటే మనం ఇదంతా నడిచి కిందకి వెళ్ళాలి. కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు అయితే మోకాళ్ళ నొప్పులు భలే ఇబ్బంది పడతారు. కానీ లోపలంతా చల్లగా అసలు ఏంటంటే ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో చేసేసారండి. ఇక్కడ కూడా ప్రతి అడుగడుగున ఇలా కెమెరాస్ పట్టుకొని రెడీగా ఉంటారు. మనకి మంచి స్పాట్ దగ్గర అప్పటికప్పుడు ఫొటోస్ తీసిస్తారు. కలర్ఫుల్ లైటింగ్స్తో చేస్తున్నారండి. ఇదంతా బాగా అరేంజ్ చేస్తున్నారు. న్యాచురల్గా ఫామ్ అయిన ఆ లైమ్ స్టోన్ అది చూడాలనే కదా. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది, ఇక్కడ వైట్గా. మ్యాక్సిమం చాలా వరకు డిసపియర్ అయిపోయాయండి. ఇది అంటే జనాలకి బాగా చేరువ చేయాలని చెప్పే రీజన్తో దారి వేయాలి, కొంచెం పగలగొట్టి అలా చేసే క్రమంలో ఫస్ట్లో కనిపించినంత ఇదిగా అయితే ఇప్పుడు లేదు, కానీ ఇప్పటికీ చాలా బాగుంది. సింపుల్గా 1 అవర్ అయితే పట్టిద్దండి మొత్తం మనం బొర్రా కేవ్స్ అంతా చూసి రావాలంటే. ఖచ్చితంగా పడుతుంది. చూడండి ఎంత ఇదిగా ఉందో. రెండు రకాలుగా దారులు ఉంటాయండి. ఇది నేను ఇందాక న్యాచురల్గా ఫామ్ అయిన అని చెప్పాను కదా, అదే లైమ్ స్టోన్. సగం దూరం నడిచేటప్పటికి కాళ్ళు అసలు నొప్పులు వచ్చేసాయండి. మేమైతే బొర్రా కేవ్స్ని లాస్ట్లో పెట్టుకున్నాం. కొంతమంది అయితే ఫస్ట్లోనే ఎస్కోట్ నుంచి వచ్చేటప్పుడు అయితే మీకు ఫస్ట్ స్పాటే బొర్రా కేవ్స్ అవుతుంది. మేము అనుకుంది ఏంటంటే బొర్రా కేవ్స్లో ఏమైనా లేట్ అవుతుంటే మిగిలిన స్పాట్స్ చూడలేమని చెప్పి ఫస్ట్ చాపరాయి వెళ్ళి అక్కడ నుంచి పద్మాపురం గార్డెన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజియం, అసలు దారిలో ఫేమస్ అయిన వుడెన్ బ్రిడ్జ్ చూద్దాం అనుకున్నాం. కానీ మేము వెళ్ళే టైంకే క్లోజ్డ్ పెట్టేశారు. ఎందుకంటే ఈ సీజన్ కాబట్టి హెవీగా వస్తున్నారు క్రౌడ్. అసలు మేము అప్పటికి మండే వెళ్ళాము. మండే వెళ్ళినా కూడా క్రౌడ్ చూడండి ఎంత ఇదిగా ఉన్నారు. సో ఆ స్పాట్ మిస్ అయిపోయింది, వుడెన్ బ్రిడ్జ్ అనేది. దాని తర్వాత వచ్చే వ్యూ పాయింట్స్ ఒక 2 ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి ఆల్రెడీ పంపేస్తున్నారు జనాలని. ఒక్క
ఒక్క ఫోటో అన్నా కూడా వినలేదు. వాళ్ళు చెప్తుంది కూడా అది, మమ్మల్ని స్పెషల్ డ్యూటీ వేశారు, కొంచెం మీరే అర్థం చేసుకొని బయలుదేరమని. సరే ఇదంతా వెయిట్ చేస్తూ కూర్చుంటే బొర్రా కేవ్స్ ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. మా అదృష్టం బాగుండి ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి బొర్రా కేవ్స్ చూడబోయేసాం. ఒక్క రోజులో అయితే కష్టంగానే పట్టిద్ది అన్నీ కవర్ చేయాలంటే. 2 డేస్ అయితే మటుకు ఇనఫ్ అండి, అంతకుమించి అయితే అవసరం లేదు. యాక్చువల్లీ బొర్రా కేవ్స్ దగ్గర కూడా ఈ జిప్ లైను, ఇవి స్కై సైక్లిన్ ఉన్నాయి. కానీ మేము వెళ్ళే టైంకి చెప్పాను కదా, ఆల్రెడీ 5 అయిపోయింది కాబట్టి అవన్నీ క్లోజ్ చేసేసారు. ఇది మొత్తం ద బ్యూటీ అండి, న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్గా ఫామ్ అయ్యేవి కాబట్టి ఇంత జనాలు ఇంత ఎగబడి ఉంటారు. అయితే మంచి ఎక్స్పీరియన్స్, లైఫ్ టైంలో ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి ఇట్లాంటివి. మీకు ఇలాంటి కేవ్సే మళ్ళీ కర్నూలు డిస్టిక్లో కూడా ఉంటుంది, బెలూమ్ కేవ్స్ అని చెప్పి. అదైతే ఇంకా లోపలికి ఉంటాయి కిందకి. దీనికైనా కొంచెం మెట్లు అవి పెట్టి చేశారు, కానీ అక్కడ అది కూడా ఉండవు. అయితే లైట్స్ అవన్నీ ఉన్నాయి. నాకు ఇది చూస్తే ఆ బెలూమ్ కేవ్సే గుర్తొచ్చాయి. ఖచ్చితంగా మీరు గనక ఈ అక్టోబర్ టు జనవరి అలా అరకు ఈ వైజాగ్ ట్రిప్ వేయాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఆ టైంలో చూస్తేనే అరకు కానీ ఆ వైజాగ్ బ్యూటీ కానీ ఎంతో బాగుంటుంది. మీరు గనక వైజాగ్ వచ్చే పని అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. అరకు కంపల్సరీ చూడాలి.
ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ లైక్స్ అండ్ కమెంట్ రూపంలో చూపిస్తేనే నాకు అర్థమవుతుంది. చాలా కష్టపడి తీశాను ఈ వీడియోనంతా. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వైజాగ్ డైరీస్లో ఇది పార్ట్ 4 వీడియో. లాస్ట్ వీడియో అయితే 2 డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మీ కమెంట్స్ అండ్ లైక్స్ ద్వారానే నాకు తెలుస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ట్రిప్కి ఇది అయితే యూస్ అవుతుంది, ఏ చూడాలో. థ్యాంక్స్ ఫ్రెండ్స్.